హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నీతు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, నేను మీషోలో ఒక శారీ అనేది ఆర్డర్ చేశాను అనమాట. సో ఆ శారీ ఎలా వచ్చిందనేది మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మనకి రాబోయేది దసరా ఫెస్టివ్ సీజన్సే కాబట్టి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆ మీషోలో ప్రెజెంట్ ఆఫర్ కూడా రన్ అవుతుంది కాబట్టి తీసుకోవచ్చు అనమాట అందరూ కూడా. ఇప్పుడు ఆ శారీ ఎలా వచ్చిందంటే మీ అందరితో షేర్ చేసుకుంటాను. చూసేయండి, శారీ అయితే ఈ విధంగా ఉందండి. మనకి చాలామంది రీసెల్లర్స్ దగ్గర అయితే ఈ ప్రోడక్ట్ అయితే ఉంది. బట్ ఈ నేను తీసుకునే శారీస్కి అయితే రివ్యూస్ చాలా బాగున్నాయి, రేటింగ్ కూడా బాగుంది. 4.5 రేటింగ్ అయితే ఉందండి. సో ఈ శారీ అంతా ఒకటే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి శారీలో క్లాత్ అయితే వేస్ట్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు లేదు. మనకి లెహెంగా టైప్ నేను కుట్టించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇది ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే, మనకి సేమ్ కలర్ ఉంది కాబట్టి మనకి గోల్డ్ మీద ఏ కలర్ ఓని పేరప్ చేసుకున్నా కూడా చాలా లుక్ అయితే ఎలివేట్ అవుతుంది, చాలా బాగుంటుంది. అండ్ మనకి కూడా ఇది హాఫ్ శారీ కింద స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ శారీ కింద కూడా మనం బ్లౌజ్ ఏ కలర్ పేరప్ చేసి వేసుకున్నా కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి రీజనబుల్ ప్రైస్లోనే అయితే పడింది. క్వాలిటీ వైజ్ చూసుకున్నట్లయితే మనకి ఇది టిష్యూ టైప్ అయితే వచ్చిందనమాట. ఇదైతే బెటర్ అనే చెప్తాను. శారీ అయితే మనకి కొంచెం పల్చగా కనిపిస్తుంది కాబట్టి మనకి అవుట్ఫిట్ స్టిచ్ చేయించాక కూడా మీకు ఎలా వచ్చిందనేది కూడా తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ శారీ వచ్చేసరికి 400 చేంజ్ అయితే పడింది నాకు. మీకు ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి, చాలా బాగుంది శారీ అయితే మాత్రం. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయన్నమాట. సో ఇదండి శారీ. మీషోలో అనేది కిడ్స్ కోసం యూస్ఫుల్ అయిన ఒక ఐటెం అయితే ఆర్డర్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చిందండి, మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటని చూస్తున్నారా, ఇదండి స్టడీ బుక్ అనమాట. అప్పట్లో అయితే చాలా బాగా అయితే వైరల్ అయ్యింది. నాకైతే ఎప్పటికి కుదిరిందనమాట దీనికి ఆర్డర్ చేసి రివ్యూ అయితే చేయడానికి. సో చూస్తున్నారా, మనకి ఈ విధంగా అయితే ప్యాకింగ్ అయితే వస్తుందన్నమాట. ఇది ఒక బాక్స్, ఇందులో అయితే మనకి బుక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బుక్ ఈ విధంగా ఉంది. అండ్ ఈ బుక్తో పాటు ఇది మార్కర్ అనమాట, ఇది రాస్తూ అండ్ ఇది అరేంజ్ చేసుకోవడానికి ఫ్రంట్లో కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, ఇది అరేంజ్ చేసుకోవడానికి. అండ్ బుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. చాలా బాగుందండి, పిల్లలకి 5 years వరకు బాగా యూజ్ అవుతుంది అనమాట. 2+5 అని ఇచ్చారనమాట. 2 to 5 years వరకు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మనకి ఏంటంటే ఉన్నాయంటే, ఇక్కడ గ్రాఫిటీ బోర్డ్ అని ఇచ్చారనమాట. దీంట్లో మనం కలర్స్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏబీసీలు ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే టైం డిజిటల్ క్లాక్ అనమాట. అంటే పిల్లలకి కొంచెం 4+ అబోవ్కి కొంచెం తెలుస్తుంది కదా టైం అనేది ఎంత ఉందనేది, దాన్ని బట్టి ఇక్కడ మనకి చూసుకోవాలన్నమాట. చాలా అండి, ఇంకా చాలా మంచివి ఇచ్చారనమాట. పిల్లలు కూడా బాగానే అనిపించింది నాకైతే మాత్రం, చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఒక ఉద్దేశంతో అయితే వీడియో అయితే నేను చేస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకోండి, చాలా బాగుంది బుక్ అయితే మాత్రం. అండ్ ఫ్రూట్స్, నెంబర్స్ అండ్ రిలేషన్షిప్స్ అండ్ యానిమల్స్, రైమ్స్, వెహికల్స్ చాలా ఇచ్చారండి. ఈ విధంగా చాలా ఇచ్చారు. మనకి ఇది ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీనే. అండ్ ఏంటంటే నేను బుక్ రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను ఫస్ట్, ఎందుకంటే మనకి బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేయలేదండి. ఇందులో అయితే మాత్రం బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బ్యాటరీస్తో వస్తుందేమో అనుకుని నేనైతే ఆర్డర్ పెట్టాను. బట్ రిటర్న్ పెట్టేద్దామంటే మా పిల్లలు అస్సలు ఊరుకోలేదనమాట. సరే చూద్దాంలే అని బ్యాటరీస్ తీసుకొచ్చి అయితే నేను ఇందులో వేయడం జరిగింది. బ్యాటరీస్ అనేవి మనకి కొంచెం పెద్ద సైజ్ బ్యాటరీస్ అనేవి ఫిట్ అవుతాయి అనమాట. 3 బ్యాటరీస్ అనేవి ఉండాలి. బ్యాటరీస్ ఇక్కడ మనం పెట్టుకున్నట్లయితే మనకి ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటాను, చూడండి. మనకి ఇక్కడ పవర్ బటన్ అయితే ఇచ్చారు. సో ఇవి చూస్తున్నారా, ఈ విధంగా అయితే ఆన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఏ పేజ్లో అయితే మనకి కావాలనుకుంటున్నామో ఆ పేజ్కి అయితే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు కదా, ఇది క్లిక్ చేస్తే ఆ పేజ్లో వస్తాయన్నమాట. ఈ పేజ్ మనకి చూస్తున్నారా, ఏది నొక్కితే అది పిల్లలకి వస్తుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి క్వశ్చన్ అని ఉంది కదా, ఇది మనం క్లిక్ చేసినట్లయితే క్వశ్చన్ అడుగుతుంది అనమాట. మనకి పిల్లలు ఆ క్వశ్చన్ విని ఆన్సర్ అనేది ఇక్కడ ఆ ఆల్ఫాబెట్ ఎక్కడుంది అనేది వాళ్ళు క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి రీడ్ ఆప్షన్ అనేది ఇచ్చారు. ఇది కానీ మనం క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే నొక్కకుండానే ఏబీసీ అని చెప్పుకుంటూ వెళ్తుంది అనమాట. ఇక్కడ మనకి వాల్యూమ్ పెంచుకోవడానికి అండ్ తగ్గించుకోవడానికి కూడా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. చాలా బాగా అనిపించిందండి. చూసారా, క్వశ్చన్ అడిగాం కదా, మళ్ళీ రిపీట్ అంటే మనం ఆన్సర్ చేసేంత వరకు రిపీట్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఈ విధంగా వచ్చింది. అండ్ నెక్స్ట్ పేజీ మనకు కావాలన్నట్లయితే
మళ్ళీ ఇక్కడ సింబల్ అనేది క్లిక్ చేయాలి, లేదు అన్నట్లయితే అవే రొటీన్గా వచ్చేస్తాయి అన్నమాట. చూసారా, ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి ఈ పేజీకి సంబంధించినవి అయితే మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. చాలా ఈజీ అండి యూజ్ చేయడం కూడా, అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. పిల్లలకైతే మాత్రం చాలా ఫోన్లు టీవీలు చూసే బదులు ఇలాంటి బుక్ ఒకటైతే పిల్లలకి కొనిచ్చారనుకుని బ్యాటరీస్ అయ్యేంత వరకు వాళ్ళు ఆడుతూనే ఉంటారనమాట. మా పిల్లలు అయితే ఆ విధంగానే ఆడుతున్నాడు. అస్సలు రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను ఫస్ట్, బట్ బ్యాటరీస్ వేసిన తర్వాత చాలా బాగా నచ్చింది అనమాట. మనకి 300 చేంజ్ ఎంతో పడింది. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి. బుక్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ నెంబర్స్, ఇక్కడ ఫ్రూట్ నేమ్స్ కూడా అంత సేమ్ అండి. ఇక్కడ మనం ఇలా ప్లస్ చేసినట్లయితే క్వశ్చన్ నొక్కామనుకోండి క్వశ్చన్ అడుగుతుంది అనమాట. లేదు అన్నట్లయితే మనకి ఇక్కడ రీడ్ అనే ఆప్షన్ నొక్కామనుకోండి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పేజ్ ఇక్కడితో ఓవర్ అనమాట. సేమ్ మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే మనకి మార్కర్తో యూజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ట్యాబ్లెట్స్ అనే ఆప్షన్ ఇచ్చాడు, ఇక్కడ ఇలా ఇచ్చారు కదా, వీటన్నిటిలో యాక్షన్ అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్కి మనం టిక్ చేయాలన్నమాట. ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మార్కర్ అనేది ఇచ్చారు, ఈ మార్కర్తో మనం ఇలా టిక్ చేసుకోవచ్చు. అండ్ మనకి కావాలి అనుకున్నట్లయితే రబ్ చేసుకోవచ్చు. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. టిక్ చేసాం కదా, ఇక్కడ రబ్ చేస్తే పోతుంది. చూసారా, చాలా సింపుల్గా యూజ్ చేయొచ్చు కూడా దీన్ని. చాలా బాగుంది కూడా. తప్పకుండా తీసుకోండి, పిల్లలకి మంచిగా టైం పాస్ అవుతుంది. వాళ్ళకి కూడా అసలు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. స్టడీ అంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు నేర్చుకోవడానికి. బుక్ అయితే ఈ విధంగా ఉందండి. నా రివ్యూ అయితే బాగానే అనిపించింది, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. దీనిలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి, చాలా బాగుంది. కానీ అండ్ బుక్ మనకి క్లోజ్ చేసిన పవర్ ఆఫ్ బటన్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట. సింపుల్ అనమాట. సో ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు ఖచ్చితంగా కామెంట్లో చేయండి. అండ్ నేను కుకింగ్ వీడియోస్ చేయాలా, వ్లాగ్స్ చేయాలా, ఇలాంటి రివ్యూస్ చేయాలనేది కూడా నాకు కామెంట్లో చేయండి. మన ఛానల్లో అన్నీ ఉంటాయని చెప్పాను కదా, సో అన్నీ పెడుతూ ఉన్నాను. బట్ వ్యూస్ అనేవి కొంచెమే వస్తున్నాయి. అండ్ లైక్స్ అనేవి అసలు చేయడం లేదు, చూసి వెళ్ళిపోతున్నారు. కామెంట్స్ కూడా చేయడం లేదు. సో మీరు ఇచ్చే ప్రతి లైక్ అండ్ పెట్టే ప్రతి కామెంట్ కూడా నాకు ఒక పాజిటివ్ వైబ్ అనేది ఇస్తూ ఉంటుంది. సో తప్పకుండా మీరు చూసే ఆ 1 మినిట్ అయినా 2 మినిట్ అయినా నా కోసం చిన్న ఒక కామెంట్ అయినా రాయండి, లేకపోతే చిన్న లైక్ చేయండి. నాకు ఎంత కష్టపడినా కూడా వీడియోస్ ఎడిట్ చేయడానికి, అవి చేయడానికి మీ లైక్ చూసినా, మీ కామెంట్ చూసినా నాకు అదంతా కూడా రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. సో ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు చూసిన ఒక్క నిమిషంలో చిన్న కామెంట్, చిన్న లైక్ అనేది చేసుకుంటూ ఉంటే చాలా నాకు సపోర్టివ్గా అనిపిస్తుంది. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అందుకే ప్రతి వీడియోలో కూడా కామెంట్ చేయండి అని అడుగుతున్నాను. అండ్ చివరి వరకు కూడా చూడండి ప్రతి వీడియో కూడా. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైంగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను.